గుడ్ ఈవినింగ్, ఎ వెరీ వామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం మార్కెట్ మండే ఎలా బిహేవ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి సండే ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ యొక్క వీడియోలో మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో మండే మార్కెట్ ఎలా ఉండొచ్చు అని చెప్పేసి సేమ్ ఎగ్జాక్ట్ గా మండే అలానే బిహేవ్ చేసింది. సో ఎవరైతే మన అనాలిసిస్ ఫాలో అయి ఉంటారో సో వాళ్ళు మంచి ప్రాఫిట్స్ తీసుకునే ఉండుంటారు. సో ఈ రోజు కూడా మనం మార్కెట్ రేపు ఎలా బిహేవ్ చేస్తుందో ఒకసారి క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ లో ఉంది. డైలీ టైం ఫ్రేమ్ లో మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ అనేది ఒక షార్ట్ రేంజ్ లోనే ఉండిపోవడానికి ట్రై చేసింది ఈ రోజంతా మార్కెట్. అర్థమైందా? సో మార్కెట్ లో పెద్దంత మూమెంటం అయితే ఏమీ కనిపించలేదు. చూసినట్టయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 48,000 ఒక హై అండ్ అలానే 47,600. అర్థమైందా? ఈ యొక్క 400 పాయింట్స్ ఏదైతే ఉందో ఈ యొక్క రేంజ్లోనే మార్కెట్ అనేది ఉండడానికి ట్రై చేసింది. మార్కెట్ రేపు ఎలా బిహేవ్ చేసే అవకాశం ఉందో క్లియర్గా డిస్కస్ చేసుకునేందుకు నేను డైలీ టైం ఫ్రేమ్ నుంచి అవర్లీ టైం ఫ్రేమ్కి కన్వర్ట్ అవుతున్నాను. క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అవర్లీ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ అవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ లెవెల్స్ అనేవి చార్ట్లో తీసుకోవడం జరిగింది. సో కొంతమంది ఉంటారు వాళ్ళకి లెవెల్స్ ఎలా తీసుకుంటున్నారో తెలుసు, కానీ పర్ఫెక్ట్ లెవెల్స్ ఎలా తీసుకోవాలో తెలియదు. సో అటువంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో నెక్స్ట్ మనం ఒక ప్రోగ్రామ్ అనేది రన్ చేయబోతున్నాము. బేసిక్స్ టు అడ్వాన్స్డ్ సిరీస్ అనమాట. ఈ యొక్క సిరీస్లో టెక్నికల్ అనాలిసిస్, ఆప్షన్స్ అని, ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ అండ్ అలానే ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్, ఇలాంటి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఒక ట్రేడర్కి కావాల్సి ఉంటాయో అవన్నీ టాపిక్స్ని కలిపి బిగినర్ టు అడ్వాన్స్డ్ లెవెల్ ప్రోగ్రామ్లో మనం తయారు చేస్తున్నాము. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మేము డైరెక్ట్గా వాళ్ళు కాంటాక్ట్ అవుతాము. బోత్ ఆన్లైన్ ఉంటుంది అండ్ అలానే బోత్ ఆఫ్లైన్ ఉంటుంది. ఆఫ్లైన్ వచ్చేసరికి ఎవరైతే వైజాగ్లో స్టే చేస్తున్నారో వాళ్ళకి ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి. సో ఫీజు కూడా నామినల్ ఫీజే. సో బయట 10, 15, 20K పెట్టి నేర్చుకోవాల్సినంత అవసరం లేదు. ఆఫ్లైన్లో కూడా మంచి ఫీజుకే మనం నేర్పించడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నారో వాళ్ళు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. జనరల్గా మార్కెట్లో ఐదర్ గ్యాప్ అప్ అవ్వచ్చు, లేదంటే గ్యాప్ డౌన్ అవ్వచ్చు, లేదంటే ఫ్లాట్ ఓపెన్ అవ్వచ్చు. అర్థమైందా? సో వన్స్ మార్కెట్ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనం ఎటువంటి పొజిషన్స్ కోసం వెయిట్ చేయాలి, అండ్ అలానే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎటువంటి పొజిషన్స్ కోసం వెయిట్ చేయాలి, అండ్ అలానే ఫ్లాట్ ఓపెన్ అయితే ఎటువంటి పొజిషన్స్ తీసుకునే అవకాశం మనకు ఉంటుందో క్లియర్గా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ముందుగా గ్యాప్ అప్ అంటే మార్కెట్ ఎప్పుడైతే 48,000 పైన కనుక ఓపెన్ అవుతుందో దాన్ని మనం గ్యాప్ అప్ ఓపెనింగ్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో వన్స్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ కనుక అయితే మనం ఏం చేయాలి ఒకసారి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే నేను 3 కేసెస్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ కేసు ఏంటి అంటే మనం లాంగ్ పొజిషన్స్ ఎక్కడ తీసుకుంటాము గ్యాప్ అప్ ఓపెన్ అయితే. సెకండ్ కేసు ఏంటి అంటే అసలు నో ట్రేడింగ్ జోన్ ఏది గ్యాప్ అప్ ఓపెన్ అయితే. ఓకేనా? థర్డ్ కేసు ఏంటి అంటే షార్ట్ పొజిషన్స్ ఎక్కడ మనం తీసుకుంటాము. ఈ 3 అదేనా. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్లో మనం లాంగ్ పొజిషన్స్ ఎక్కడ చెక్ చేస్తాము, నో ట్రేడింగ్ జోన్ వచ్చేసరికి ఏది, అండ్ అలానే షార్ట్ పొజిషన్స్ ఎక్కడ చూస్ చేసుకుంటాం అనేది క్లియర్గా డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. సో మార్కెట్ వన్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. సో మార్కెట్ ఏమైంది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. సో మార్కెట్ ఎప్పుడైతే 48,000 పైన ఓపెన్ అవుతుందో దాన్ని మనం గ్యాప్ అప్ ఓపెనింగ్గా కన్సిడర్ చేయొచ్చు. సో గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఫేస్ చేస్తుంది. ఆల్మోస్ట్ 48,276 అంటే 48,300 లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్ లెవెల్. సో ఈ యొక్క లెవెల్ని బ్రేక్ చేయాల్సి ఉంటుంది మార్కెట్ మనం లాంగ్ పొజిషన్స్ తీసుకోవాలి అంటే. ఎందుకు అంటే సో మార్కెట్ వచ్చేసరికి 48,000 అండ్ అలానే 48,300 లోపు ఓపెన్ అయితే మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 48,300 దగ్గర ఉంది. సో మనం రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఎటువంటి లాంగ్ పొజిషన్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన వెంటనే తీసుకోవట్లేదు. మనం తీసుకోవాలంటే 48,300 లెవెల్ అనేది క్రాస్ చేయాలి. సో వన్స్ ఎప్పుడైతే లెవెల్ క్రాస్ చేసి రీటెస్ట్ అవుతుందో అప్పుడు మనం మార్కెట్లో పొజిషన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. అంటే మార్కెట్ వచ్చేసరికి ఈ యొక్క లెవెల్ క్రాస్ అయ్యి మళ్ళీ మార్కెట్ రీటెస్ట్ చేసి వన్స్ రీటెస్ట్ కన్ఫర్మేషన్ అయితే అప్పుడు మనం మార్కెట్లో ఈ లెవెల్ దగ్గర ఎంటర్ అవుతాం. అర్థమైందా? సో ఇది మన యొక్క లాంగ్ పొజిషన్స్ తీసుకునే స్ట్రాటజీ అనమాట, అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనమాట గ్యాప్ అప్ ఓపెన్ అయితే. అండ్ స్టాప్ లాస్ వచ్చేసరికి అరౌండ్ ఈ యొక్క లెవెల్ దగ్గర కొంచెం బఫర్ తీసుకొని పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా? సో గ్యాప్ అప్లో లాంగ్ పొజిషన్స్ ఎక్కడ చెక్ చేయాలో క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నో ట్రేడింగ్ జోన్ ఏదో ఒకసారి క్లియర్గా చూద్దాం. సో నో ట్రేడింగ్ జోన్ వచ్చేసరికి 48,300 లెవెల్ నుండి 47,850 లెవెల్ వరకు ఈ యొక్క లెవెల్లో మార్కెట్ ఉన్నంత వరకు మనం ఎటువంటి పొజిషన్స్ అప్ సైడ్ లేదు, డౌన్ సైడ్ లేదు, ఎటువంటి పొజిషన్స్ కూడా తీసుకోవడానికి రెడీగా లేము. ఇది నో ట్రేడింగ్ జోన్. ఓకేనా? ఇది అర్థమైంది కదా. ఇది నో ట్రేడింగ్ జోన్. సో ఎప్పుడైతే 300 క్రాస్ అవుతుందో రీటెస్ట్ కన్ఫర్మేషన్తో అప్పుడు మనం లాంగ్ సైడ్ పొజిషన్స్ తీసుకోవచ్చు ఎంతో కొంత స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ. అండ్ అలానే నో ట్రేడింగ్ జోన్ వచ్చేసరికి 48,300 నుండి 47,850 లెవెల్ మధ్యలో ఉన్నంత వరకు మనం ఎటువంటి ట్రేడింగ్ ఆప్షన్స్ తీసుకోవట్లేదు. అండ్ షార్ట్ పొజిషన్స్ ఎప్పుడు తీసుకుంటాము, నెక్స్ట్ పాయింట్. షార్ట్ పొజిషన్స్ ఎప్పుడు తీసుకుంటామంటే జనరల్గా ఈ యొక్క షార్ట్ పొజిషన్స్ గ్యాప్ అప్ సినారియోని ఎక్కడ తీసుకుంటామో ఒకసారి క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో గ్యాప్ అప్ సినారియోలో మనకి ఎప్పుడైతే మార్కెట్ నుండి ఒక రిజెక్షన్ కనిపిస్తుందో సో ఆ యొక్క రిజెక్షన్ అనేది ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్. సో ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మనకి ఎప్పుడైతే ఒక రిజెక్షన్ కనిపిస్తుందో మార్కెట్లో, రిజెక్షన్ అంటే ఒక బేరిష్ ప్యాటర్న్ అనేది కనిపించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క లెవెల్ దగ్గర మనకి
ఆల్మోస్ట్ ఒక బేరిష్ ప్యాటర్న్ అంటే షూటింగ్ స్టార్ కానీ, లేదు అంటే బేరిష్ ఎంగల్ఫింగ్ కానీ, లేదు అంటే హ్యూజ్ సెల్లింగ్ ప్రెజర్ కనిపించే క్యాండిల్ స్టిక్లో ఏదో ఒక ప్యాటర్న్ కనిపించినట్టయితే ఆ యొక్క ప్యాటర్న్లో రూల్స్ ఉంటాయి కదా, స్టాప్ లాస్ ఇక్కడ మెయింటైన్ చేయాలి, ఎంట్రీ ఇక్కడ అవ్వాలని చెప్పేసి కొంచెం రిస్క్ తీసుకొని షార్ట్ పొజిషన్స్ తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఇది మన గ్యాప్ అప్ సినారియోలో, అర్థమైనా? సో గ్యాప్ అప్ సినారియోలో నేను ఆల్రెడీ లాంగ్ పొజిషన్ కూడా ఈ యొక్క లెవెల్ క్రాస్ అయితే తీసుకోవాలని చెప్పాను కదా. సో వన్స్ అక్కడ మీరు చెక్ చేయాల్సి ఉంటుంది, ఏదైతే బ్రేక్అవుట్ ఇస్తుందో ఆ బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ బట్టి మనం లాంగ్ పొజిషన్ తీసుకోవాలా, లేదు అంటే అది ఫేక్ బ్రేక్అవుటా చెక్ చేసుకొని మనం పొజిషన్స్ అనేవి క్లియర్గా తీసుకోవాల్సి ఉంటుంది ఆ యొక్క లెవెల్ దగ్గర, అర్థమైనా? సో ఇక్కడ మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క బ్రేక్అవుట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క బ్రేక్అవుట్ హ్యూజ్ వాల్యూమ్స్తో రావాలి. అండ్ అలానే రీటెస్ట్ కనుక అయితే కన్ఫర్మ్గా లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. లేదు రీటెస్ట్ కాకుండా మార్కెట్ అక్కడ వెయిట్ చేసి ఒక షార్ట్ పొజిషన్స్ తీసుకోవడానికి మనకి ఛాన్స్ ఇచ్చినట్టయితే అప్పుడు మీరు షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు, అర్థమైనా? ఎందుకు షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు అని చెప్తున్నానంటే, ఎందుకు షార్ట్ పొజిషన్స్ అక్కడ కన్సిడర్ చేయాలో ఒకసారి క్లియర్గా డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో ఆల్రెడీ మార్కెట్ హ్యూజ్ ఫాల్ అయింది, అవునా? అండ్ అలానే మార్కెట్ ఇప్పుడు రికవరీ అయ్యి ఈ పొజిషన్ దగ్గర కనుక వచ్చినట్టయితే మేబీ ఇక్కడ నుంచి ఎవరైతే సెల్లర్స్ ముందు మూవ్ మిస్ అయ్యి ఉంటారో వాళ్ళు మళ్ళీ మార్కెట్లో రీఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో ఈ యొక్క రీఎంట్రీలో మళ్ళీ మార్కెట్ కిందకు వచ్చే అవకాశం ఉంటుంది, అర్థమైనా? సో అందుకని చెప్పి ఈ యొక్క లెవెల్ దగ్గర నేను షార్ట్ పొజిషన్స్ కోసం కూడా వెయిట్ చేయడానికి ట్రై చేయండి అని చెప్తున్నాను. మేబీ ఇక్కడ నుంచి మార్కెట్ డబ్ల్యూ ప్యాటర్న్ తీసుకునే అవకాశం కూడా ఉండొచ్చు. సో మన పాయింట్ ఏంటి అంటే, ఈ యొక్క లెవెల్ దగ్గర షార్ట్ పొజిషన్స్ వస్తే తీసుకోవడానికి భయపడద్దు. ఎందుకు అంటే ఆల్రెడీ ఒక మంచి పుల్ బ్యాక్ వచ్చింది అండ్ ఇప్పుడు ముందు మూవ్ ఎవరైతే మిస్ అయ్యి ఉంటారో వాళ్ళు మళ్ళీ మార్కెట్లోకి రావడానికి ట్రై చేస్తారు. సెకండ్ పాయింట్ అది. సో ఈ యొక్క పాయింట్స్ని కన్సిడర్ చేసి ఆ బ్రేక్అవుట్ కన్ఫర్మ్ అయితే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, లేదు అది ఒక ఫేక్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ కింద పడే అవకాశం ఉంది. కాబట్టి సో మీరు ఆ యొక్క పొజిషన్స్ దగ్గర మీ యొక్క ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క లెవెల్ దగ్గర, అర్థమైనా? సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను గ్యాప్ అప్ ఓపెనింగ్ ఉంటే ఎలా ట్రేడ్ చేయాలనేది. సో ఇప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ చేయాలో ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే ఏమయ్యే అవకాశం ఉందో ఒకసారి క్లియర్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ అంటే ఆల్మోస్ట్ ఈ యొక్క లెవెల్స్ దగ్గర ఓపెన్ అవును. సో ఈ యొక్క లెవెల్స్ దగ్గర ఓపెన్ అయ్యి 47,600 లెవెల్ ఓపెనింగ్లో బ్రేక్ చేసినట్టయితే మనకి ఒక షార్ట్ పొజిషన్ తీసుకునే అవకాశం ఉంది, అది కూడా స్కాల్పింగ్లో, అదేనా? మనం హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు, స్కాల్ప్ చేస్తాం. మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్లో ఏదైనా పొజిషన్స్ దొరికే అవకాశం ఉందా? సో గ్యాప్ డౌన్ ఓపెనింగ్లో షార్ట్ పొజిషన్ మనం స్కాల్ప్ చేయొచ్చు. సెకండ్ ఆప్షన్ కూడా ఉంది, ఎక్కడంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ యొక్క ట్రెండ్ లైన్ దగ్గర, అదేనా? ఈ యొక్క ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంటూ మార్కెట్ మళ్ళీ 47,600 లెవెల్ అబోవ్ కనుక క్లోజ్ అయితే, అదేనా? అబోవ్ క్లోజ్ అయ్యి ఒక 15 మినిట్స్ అయినా లెవెల్ పైన ఉంటే అప్పుడు మనం మార్కెట్లో లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు, అర్థమైనా? సో ఈ యొక్క కేసులో మళ్ళీ మనం లాంగ్ పొజిషన్ చెక్ చేయొచ్చు, అర్థమైనా? గ్యాప్ డౌన్ సినారియోలో షార్ట్ పొజిషన్స్ ఎప్పుడు తీసుకోవాలి అండ్ అలానే లాంగ్ పొజిషన్స్ ఎప్పుడు తీసుకోవాలి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, జాగ్రత్తగా విన్నారు కదా. సో మళ్ళీ ఒక షార్ట్ పొజిషన్స్ తీసుకునే అవకాశం ఉంది, అది ఎప్పుడు అంటే వన్స్ ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది ఏదైతే ఉందో అది బ్రేక్ కనుక అయితే అప్పుడు మళ్ళీ మార్కెట్ కింద పడే అవకాశం ఉంటుంది, అర్థమైనా? సో ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్లో కూడా షార్ట్ పొజిషన్స్ కోసం చెక్ చేయొచ్చు. సో ఇది మన యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ గ్యాప్ డౌన్ మార్కెట్. సో గ్యాప్ డౌన్ కాదు, గ్యాప్ అప్ కాకుండా మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయితే ఏం చేస్తాం? సో మార్కెట్ కనుక ఫ్లాట్ కనుక ఓపెన్ అయినట్టయితే, మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయితే మార్కెట్ మేబీ 48,000 లెవెల్ దగ్గర కొంచెం ఫైట్ చేసి మార్కెట్ బ్రేక్ ఇచ్చినట్టయితే తక్కువ స్టాప్ లాస్తో మార్కెట్లో ఒక లాంగ్ పొజిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది, ఓకేనా? అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి 47,600 అనేది ఒక సపోర్ట్ లెవెల్. ఫ్లాట్ ఓపెన్ అయితే ఎప్పుడైతే 47,600 లెవెల్ బ్రేక్ అవుద్దో, అంటే 47,600 లెవెల్ ఎప్పుడైతే మార్కెట్లో బ్రేక్ వస్తుందో, సో ఆ బ్రేక్అవుట్ మీద మార్కెట్లో ఒక షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. తీసుకొని మార్కెట్ షార్ట్ పొజిషన్స్ తీసుకునేటప్పుడు ఎక్కువ టైం హోల్డ్ చేయొద్దు, స్కాల్ప్ చేసి ఎంతో కొంత ప్రాఫిట్ నుంచి బయటకు రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఒక ట్రెండ్ లైన్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో వన్స్ ఎప్పుడైతే ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చిన క్యాండిల్ యొక్క లోని బ్రేక్ చేస్తుందో నెక్స్ట్ మార్కెట్, అప్పుడు మాత్రమే షార్ట్ పొజిషన్ తీసుకొని హోల్డ్ చేయాలి. అప్పటి వరకు మీరు షార్ట్ పొజిషన్స్లో ఎటువంటి హోల్డింగ్ అనేది చేయొద్దు, అర్థమైందా? సో ఫస్ట్ కేసులో గ్యాప్ అప్ చెప్పేటప్పుడు షార్ట్ పొజిషన్ మనం ఒక దగ్గర చూస్తామని చెప్పాం 48,300 లెవెల్, అక్కడ మాత్రం మీరు షార్ట్ పొజిషన్ తీసుకొని హోల్డ్ చేయొచ్చు. కానీ ఈ యొక్క గ్యాప్ డౌన్ సినారియోలో మాత్రం షార్ట్ పొజిషన్స్ తీసుకున్నారంటే స్కాల్ప్ చేసి బయటికి రావడానికి ట్రై చేయండి, అర్థమైనా? సో ఎనీ మూమెంట్ మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది, అందుకనే షార్ట్ పొజిషన్లో జస్ట్ స్కాల్ప్ చేసి బయటికి రండి. ఓన్లీ వన్స్ ఎప్పుడు అంటే ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి తర్వాత రీటెస్ట్ చేసి, అంటే మార్కెట్ ఎలా ఉండాలి, ఓన్లీ వన్ కేసులో మాత్రమే ఎప్పుడైతే ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతుందో మళ్ళీ ఆ ట్రెండ్ లైన్ని రీటెస్ట్ చేసి మార్కెట్ కింద పడుతుందో అప్పుడు మనం ఈ యొక్క ఎంట్రీ లెవెల్ ఏదైతే ఉందో, అంటే బ్రేక్అవుట్ ఇచ్చిన క్యాండిల్ ఉంటుంది కదా, ఆ యొక్క క్యాండిల్ యొక్క బ్రేక్, అంటే ఆ యొక్క క్యాండిల్ యొక్క లోన్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం మార్కెట్లో ఎంటర్ అవుతాం. సో ఇది మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనమాట రేపటి కోసం. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.